పైన హైప్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ గారు అట్లియాలుగా లోకేష్ కనకరాజ్ మూవీస్‌తో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో మూవీ తర్వాత ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు. 'పుష్ప' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అలాగే ఈ మూవీ బడ్జెట్ అల్లు అర్జున్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి 700 నుండి 800 క్రోర్స్ బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈసారి ఈ మూవీని టోటల్‌గా 18 లాంగ్వేజెస్‌లో థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. 'పుష్ప 2' సక్సెస్ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్‌లో ప్రొడ్యూస్ చేస్తున్నారనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీకి డీఎస్‌పీ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. 'పుష్ప 1 అండ్ 2లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్‌గా అలాగే 'పుష్ప 3లో ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. 'పుష్ప 2' మూవీలో ఫహద్ ఫాసిల్ స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ 'పుష్ప 3లో మెయిన్ విలన్‌గా ఫహద్ ఫాసిల్ గారే యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయితే ఈజీగా 1000 నుండి 2000 క్రోర్స్‌ని గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.